హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏడి బ్రదర్స్ వ్లాగ్స్. ఈరోజు ఎక్కడికి పోతున్నాం మనం? మలంగు. ఎందుకు? ఈరోజు పండుగ. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఈరోజు స్కూల్ కూడా హాలిడే ఉంది కదా, అందరికి గవర్నమెంట్ హాలిడే. అయితే ఈరోజు మా అమ్మ వాళ్ళు అయితే వంటలకు పోతురు. సో చెట్ల తీర్థం అంటారు కదా, అది అన్నట్టు. అందుకని చెప్పేసి మేము మార్నింగే లేచినాం. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే పిల్లలు స్కూల్ టైమింగ్స్ కన్నా ముందే లేస్తారు కదా మరి. సో ఇక మేము ఇప్పుడు రెడీ అవుతున్నాం. మస్తు ఉంటుంది ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో వంటలకి ఎక్కడికి పోతారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఏందనే ప్రతి ఒక్కటి వీడియోలోనైతే షూట్ చేస్తాం. మీరు మాత్రం చూసేయండి. తమ్నెల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అసలు ఏమైందక్క. ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగా ఇచ్చావు, కానీ తమ్నెల్ అట్లా పెట్టిండ్రు అనుకుంటున్నారేమో కదా. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నా పని నాకే. పూరి పిండి ఎన్నే పెట్టింది, ఇప్పుడు పూరి వేయాలి. పప్పు కర్రీ వేసింది, ఇంకో బగారా కోసం ప్రిపేర్ చేసి పెట్టింది. ఇది ఏంటి రైస్, బగారా లాగా చేసింది అన్నట్టు. ఇంటికైతే రీచ్ అయినాం. ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మా మమ్మీ నా కోసం అన్నీ మంచిగా చేసి పెట్టింది. ఏనండి, పని చేయడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టింది. ఎక్కడికి వచ్చినా రానైతే వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చినాక ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలిసింది. బ్యాడ్ న్యూస్ అంటే మేమైతే ఇప్పుడు వంటలకు వెళ్ళట్లేదు, అంటే ఇంట్లోనే వంట చేసుకొని అయితే వండుకుంటున్నాం. మేమైతే ఇక్కడ ములంగూరులో మీకు తెలిసే ఉంటది, ఫేమస్ గుట్ట ఉంటది. ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి మేము అక్కడనే ప్రిపేర్ చేసుకొని అక్కడనే తిని మంచిగా వచ్చేవాళ్ళం ప్రతి ఇయర్. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్, ఐ మీన్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మేమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్ళలేదు. అక్క అంటున్నారేమో, అదే నేను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటా. సో ఇప్పుడైతే నేను పూరీలు అయితే వేస్తున్నా. నెక్స్ట్ మా చిన్న బాబాయ్ అయితే ఇక్కడ నా కోసం అక్కడ ముద్దలు ప్రిపేర్ చేస్తాండు చూడండి. ఇంటికి వచ్చినాక మా పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా ఉండదు కదా అసలు. ఇంకా పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళ ఎంటర్టైన్మెంట్. వన్ డేనే కానీ మా గ్యాంగ్ చూడండి, అందరూ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు అందరు వస్తే ఎట్లుంటుంది. వెళ్తామని ఇక్కడ ఆల్రెడీ పూజిస్తామన్నట్టు డబ్బాకి ఇట్లా పూజించి మంచిగా బొట్లు అయితే పెడతాంది మా మమ్మీ చూడండి. పూజించుకున్న తర్వాత అందులోనైతే మేము ఇక్కడనే కర్రీ, పూరీలు, రైస్ అన్నీ చేసుకొని వెళ్తాం. ఒక కర్రీ ఒక్కటే అక్కడ ప్రిపేర్ చేసుకుంటాం. అక్కడ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మటన్ కూడా వచ్చింది ఇంటికి. ఇక్కడనైతే మటన్ అయితే కట్ చేస్తున్నా, మనం అక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసింది. సో అందుకని చెప్పేసి ఇంటికన్నే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అసలు వెళ్తాం కావచ్చు అని కొంచెం హోప్ ఉండే, కానీ చెప్పిన కదా పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోతుంది. ఇంతలోపే మా చిట్టి తల్లి కూడా వచ్చేసింది. వాళ్ళ చిట్టి తల్లి వచ్చినాక చూడండి ఫేస్ లో గ్లో ఎట్లా వచ్చిందో. చెప్పురా చెప్తాను. ఉమ్మాయి ఉమ్మాయి వెనుకోగతున్నారు. సో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. కర్రీ అయిన తర్వాత ఒక స్ప్రైట్ తీసుకొచ్చుకొని తిన్నాం. తిని తర్వాత ఎక్కడోళ్ళక్కడ షిఫ్ట్ అయిపోయి మా చిట్టి తల్లి వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది, చాలా రోజుల తర్వాత చూసినాం. నెక్స్ట్ ఇప్పుడు మేము గుట్ట దగ్గరికి అయితే పోతున్నాం. మేము ప్రతి ఇయర్ గుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడనే వంటలు ప్రిపేర్ చేసుకునేటోళ్ళం కదా, కొబ్బరికాయ గుట్టేది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ గుట్ట దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కొబ్బరికాయ గుట్టొచ్చిన తర్వాతనే తిన్నాం అన్నట్టు. ఇక్కడ చాలా బాగా జరుగుతాయి పీరీలు కూడా. నేను లాస్ట్ ఇయర్ కూడా పీరీలకు రాలేదు, చూద్దామని చెప్పేసి మేమైతే వచ్చినాం. వచ్చేసరికి చూడండి చాలా మంది వచ్చారు అప్పటికే. అటనన్నా అమ్మమ్మ
కన్నలు ఫస్ట్ నేను మా చిట్టి తల్లి మా కన్నయ్య ముగ్గురం అయితే వచ్చినాం కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసిన నేను. నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళిండు. అక్కడ మా మమ్మీ అయితే పూజ అక్కడ కొబ్బరికాయ కొడుతుంది. మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇక్కడ మేము వంటలు స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ కొబ్బరికాయలు కుంకుమ పసుపు బస్సీలు వేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది చూడండి. అప్పటికే ఇక్కడ గుట్ట ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి. అక్కడికి చాలా మంది వచ్చి ఆల్రెడీ వంటలు అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినా కూడా ఏది జరిగినా కూడా మన మంచికే అనుకోవాలి. అక్కడ ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదు కదా ఫ్రెండ్స్. ఇంట్రడక్షన్ ఎంత హ్యాపీగా ఇచ్చిన్నో వీడియో ఎండింగ్లో అంత సాడ్గా ఇస్తున్నా. అసలు ఏం జరిగింది ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలోనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఇంతవరకు చూసిరు కదా, చూసినందుకు ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.